మనం చాలా ఇంపార్టెంట్ అప్డేట్ చూస్తున్నాం. విజయవాడ వరదలకు సంబంధించి బుడమేరు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నాం. సో కొండపల్లి వద్ద బుడమేరు వాగుకు గండి పూడ్చివేత పనులు కొనసాగుతున్నాయి. సో దానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక పక్క వరద ఉధృతి కొనసాగుతూ ఉంది. సో ఆ వరదని జాగ్రత్తగా నీరుగా కొల్లేరులోకి నేరుగా వెళ్ళేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడలోకి ఈ వాటర్ ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన గండి పూడ్చివేత పనులైతే కొనసాగిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ను మనం లైవ్లో చూస్తున్నాం. ఎందుకంటే బుడమేరు వాగు గత 30-40 ఏళ్లుగా ఎప్పుడూ లేనంతగా ఈసారి పొంగి పొర్లింది. తన చుట్టూ ఉన్నటువంటి పరివాహక ప్రాంతాన్ని కంప్లీట్గా ముంచివేసింది. ఊహించిన స్థాయిలో డ్యామేజ్ చేసింది. సో దాన్ని కంట్రోల్ చేయాలంటే గండ్లను పూడ్చివేయడం ఒక్కటే ఏకైక మార్గం. సో అందులో భాగంగా ఎక్కడైతే బుడమేరు వాగుకు గండ్లు పడ్డాయో ఆ గండ్లను పూడ్చివేసే పనులను యుద్ధ ప్రాతిపదికన చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మనం ఇప్పుడు చూస్తున్నాం కొండపల్లి వద్ద బుడమేరు వాగుకు గండి పడింది. ఇది చాలా పెద్ద ఇబ్బందిని సృష్టించింది. సో వెంటనే అప్రమత్తమైంది అధికార యంత్రాంగం, సర్కార్. దాన్ని ఆ గండి పూడ్చివేత పనులంటే యుద్ధ ప్రాతిపదికన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే కొండపల్లి వద్ద బుడమేరు వాగుకు గండి పూడ్చివేత పనులు కొనసాగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. కొండపల్లి వద్ద బుడమేరు వాగుకు గండి పూడ్చివేత పనులు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్. నాగరాజ్, ఏదైతే ఆదివారం ఉదయం అదే శనివారం అర్ధరాత్రి సమయంలో కూడా బుడమేరుకు వాటర్ అనేది ఎక్కువగా ఫ్లో అవడం జరిగింది. ఎందుకంటే గతానికి 11 క్యూసెక్కుల వరకు మాత్రమే ఆ బుడమేరు కాలువ అనేది 11 బిలో క్యూసెక్కులు మాత్రమే ఆ బుడమేరు కాలువ తట్టుకునే పరిస్థితి, ఫ్లో అయ్యే పరిస్థితి. కానీ అక్కడ 15,000 నుంచి 20,000 క్యూసెక్కుల నీరు ఒక్కసారి వచ్చి పట్టడంతో కూడా అక్కడ బుడమేరు కాలువకు సంబంధించి మొత్తం పూర్తిగా కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తోంది. 200 మీటర్ల మేర కూడా 3 గంటలు అనేది పట్టడం కూడా జరిగింది. దీనిపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ కూడా దాన్ని ఏ విధంగా పూడ్చాలి, ఏ విధంగా దాన్ని క్లోజ్ చేయాలనే విషయంపై కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులందరూ కూడా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న లోకేష్ కూడా స్వయంగా అక్కడికి ఏదైతే కొండపల్లి సరౌండింగ్ లో ఉన్న అక్కడ బుడమేరు కాలువ ఏదైతే పారదా ఉందో ఆ కాలువ సరౌండింగ్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి జలవనరుల శాఖ మంత్రికి కూడా కొన్ని సూచనలు కూడా ఆయన చేయడం జరిగింది. పూర్తిగా ఎంతసేపట్లో ఈ మొత్తం ఏదైతే 200 మీటర్ల లోపల పడిన 3 గంటలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందంటూ కూడా ఆయన సూచనలు అయితే చేయడం జరిగింది. స్వయంగా మంత్రి నిన్న మధ్యాహ్నం నుంచి కూడా స్వయంగా అక్కడే మంత్రి ఉండి వాటిని పూర్తి కార్యక్రమాలన్నీ కూడా పరిశీలిస్తూ పర్యవేక్షిస్తూ సూచనలు కూడా చేస్తూ అక్కడే స్వయంగా మంత్రి ఉండి వాటిని, ఎందుకంటే అక్కడ లోపలికైతే మెయిన్ రోడ్డు నుంచి చాలా లోపలికి ఉంటుంది. అక్కడ అప్రోచ్ రోడ్డు కూడా ఏమీ లేదు, మట్టి రోడ్డు మాత్రమే ఉంటుంది. అందులో కూడా అది కట్ట, బుడమేరు పైన సైడ్కి వచ్చే కట్ట మాత్రమే ఉంటుంది. ఒక వెహికల్ కనుక లోపలకు వెళ్తే మరో వెహికల్ బయటికి రాలేని పరిస్థితి ఉంటుంది. అంతలో బురద అనేది ఎక్కువగా ఉంటుంది. హెవీ వెహికల్ కనుక లోపలికి వెళ్తే చుట్టుకుపోయి దిగిపోయి మొత్తం వెహికల్ మళ్ళీ స్టక్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ అన్నిటినీ ప్రభుత్వం అధిగమించుకుంటూ ముందుగా ఒక అప్రోచ్ రోడ్ లాగా, ఎందుకంటే మట్టితో ఒక అప్రోచ్ రోడ్ గట్టి రోడ్డుని ఏర్పాటు చేసుకుంటూ గండ్లు పూడ్చే పని అయితే వేగవంతంగా నిన్న మధ్యాహ్నం నుంచి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే చేస్తున్న పరిస్థితిలో మరోసారి బుడమేరకు కూడా వరద అనేది వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఫ్లో అనేది అక్కడ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తిగా కూడా గండును ప్రభుత్వం అయితే పూడ్చే కార్యక్రమం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నాగరాజ్. థ్యాంక్ యూ మల్లికార్జున్.